హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది కూడా పాలకూర బజ్జీ. మనం ఎప్పుడు నార్మల్గా బజ్జీ అయితే చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం శనగపిండిలో పాలకూర కట్ చేసి వేసేయాలి. అందులో పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర, ఇంకా ఉప్పు, కారం, కొద్దిగా బేకింగ్ సోడా, ఆనియన్, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యాక మనం తగినంత వాటర్ అయితే వేసుకొని లూజ్గా కాకుండా కొద్దిగా టైట్గా అయితే మనం ఇదైనా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగానే వాటర్ అయితే వేయాలి. ఇలా వేసేసి ఇలా టైట్గా అయితే కలిపి అప్పుడే డైరెక్ట్గా అయితే వేసేయడమే. దీన్ని అయితే అలా నానబెట్టే అవసరం ఏం లేదు. హీట్ అయిన ఆయిల్లో ఇలా చిన్న చిన్నగా వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. చాలా బాగుంటాయి. ఇది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఈ బజ్జీ తెలియకపోతే మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.